శివలింగార్చనతో సాధ్యం కానిది ఏదీ లేదు. పుత్రులు, భార్య, భూమి, స్వర్గం, మోక్షం ఇవన్నీ లభిస్తాయి. నిజానికి మనకు పగలు 4 జాములు, రాత్రి 4 జాములు వేలేసి 8 కాలాలు. ఈ 8 కాలాలు శివపూజ చేస్తే ఉత్తమోత్తమ ఫలితం లభిస్తుంది. ఒకవేళ పగలు 4 జాములు, రాత్రి 3 జాములు చేస్తే ఉత్తమములో మధ్యమ ఫలితం లభిస్తుంది. ఇలా మొదలైన కాలగణన ఏకకాలార్చన వరకు కూడా ఉంది. తమిళనాడులో ఈ రోజుకి కూడా శివాలయాల్లో 6 కాలాల అర్చన జరుగుతోంది. అలా దేవాలయాలలో జరిగే అర్చన ఏమిటో చూద్దాం. మొదటి కాలం ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు జరిగే పూజను ఉషక్కాల పూజ అంటారు. ఈ సమయానికి ముందుగానే నిద్రలేచి శౌచాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అర్చకుడు తెల్లటి వస్త్రం, ఉత్తరీయం ధరించి శివాలయంలో ప్రవేశిస్తాడు. నిర్ణయించిన 3 ఘడియలకు ఏకాంత మందిరం వద్దకు వెళ్ళి అష్టపుష్పార్చన చేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను లేదా పాదుకలను పల్లకీలో ప్రదక్షిణ క్రమంగా ఆలయం వద్దకు తెస్తారు. నిర్ణయించిన ముహూర్తానికి మూలలింగానికి అభిషేకం చేస్తారు. సూర్యోదయానికి ముందే నైవేద్యం సమర్పణ చేసి పూజ సమాప్తి చేస్తారు. ఫలితం ప్రజా సంక్షేమం. రెండవ కాలం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు. దీనిని ప్రాతకాల పూజ అంటారు. ప్రాతకాలంలో ముందుగా సూర్యపూజ, తరువాత విఘ్నేశ్వర పూజ ఉంటుంది. మూలలింగానికి విశేషమైన పూజలు చేస్తారు. ముందుగా గణపతికి, తరువాత మూల విగ్రహానికి, ఆపై మహేశ్వరాది విగ్రహాలకు, తర్వాత గౌరీదేవికి ఉపచారపూర్వకంగా పూజ చేస్తారు. నిత్యాగ్ని కార్యం, ఆపై నిత్యోత్సవం తర్వాత చండేశ్వరుడి పూజ చేస్తారు. ఫలితం జపహోమ వృద్ధి. మూడవ కాలం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. ఇదే మధ్యాహ్న కాల పూజ. ఈ కాలంలో స్నపనము, పంచగవ్యము, ద్వార పూజ, వాస్తు పూజ చేస్తారు. ఆ తర్వాత లింగశుద్ధిని చేసి గంధ పుష్పాలతో స్వామివారిని అలంకరించి భోగాంగ దేవతలను పూజిస్తారు. ఆపై నైవేద్యాది ఉపచారాలు చేసి గౌరీ పూజ నుండి చండేశ్వరుడి పూజ వరకు చేస్తారు. ఫలితం రాజా రాష్ట్రక్షేమం వృద్ధి. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఈ కాలాన్ని ప్రదోషకాల పూజ అంటారు. ఈ కాలంలో నటేశ్వరుడి విగ్రహానికి ధూపదీప నైవేద్యాలతో పూజ చేసి మూలలింగానికి కూడా ఉపచారాలను సమర్పించి గౌరీదేవి మొదలైన వారికి కూడా సాంగోపాంగంగా అర్చనలు చేస్తారు. ఈ కాలంలో నందికి విశేషాది పూజాది కార్యక్రమాలను ఆచరించడమే కాక వివిధ పంచామృతాలతో, ఫలరసాలతో అభిషేకం కూడా జరుపుతారు. ఫలితం పిశాచ బాధలు తొలగుతాయి. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఇదే సాయరక్ష పూజ. రాత్రి మొదటి జామున చేసే ఈ పూజకు మహానంది పూజ అని కూడా పేరు. అర్చకుడు శరీర శుద్ధి చేసుకొని స్వామివారిని అభిషేకిస్తాడు. ఆ తర్వాత ద్వార పూజ చేసి మూల బింబానికి స్నపనం చేసి నైవేద్యం సమర్పిస్తాడు. ఈ కాలంలో దేవుడిని రాజోపచార మార్గంగా పూజిస్తారు. దేవికి ఇతర పరివారాలకు నైవేద్యం ఉపచారాలను చేసి నిత్యాగ్ని కార్యం,
నిత్యోత్సవం జరుపుతారు. ఫలితం సస్యశాభివృద్ధి. 6వ కాలం రాత్రి 9 గంటల నుండి 10:30 గంటల వరకు. అర్ధయామ పూజ, దీనిని అరజాము పూజ అని కూడా అంటారు. ఈ కాలంలో పంచగవ్యం, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ముఖ్యంగా చలాసనంలో స్వామివారిని అర్చించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి గౌరీదేవికి నివేదన చేస్తారు. అనంతరం పాదుకలు ఆరాధన చేసి స్వామివారిని ఏకాంత మందిరం వద్దకు తీసుకువెళ్ళి శయనోత్సవం జరుపుతారు. ఫలితం పశు సమృద్ధి. ఈ విధంగా శైవశాస్త్ర ఆగమానుసారం 6 కాలాల అర్చన ఉంటుంది. ఇలా విశేష సమయాల్లో జరిగే శివార్చనలో ఏదో ఓ సమయాన్ని నిర్దేశించుకొని భక్తుడు పాల్గొనాలి. శివపూజ సకల పాపాలను హరిస్తుంది, సకల లోకాలకు సుఖమునిస్తుంది, సకల దాన ఫలితాలని, సకల యజ్ఞ ఫలితాలని కలిగిస్తుంది, సకల దోషముల నుండి దూరం చేస్తుంది. శివపూజ జయప్రదం, కళ్యాణకారకం, ఐశ్వర్య వృద్ధికరం, శత్రునాశనకరం. అందుకే ఎక్కువ పుణ్యాన్నిచ్చే పూజ ఒక్క శివలింగార్చనే.